మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులు ఏం చెప్పారు ఇప్పటిదాకా? విచారణ చేసి ఎవరు ఏం చేశారు, దీనికి గల మూల కారణం ఏంటని మీకు ఏమైనా కొంత దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా? లేదండి, మీ దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా పోలీసులు? పిల్లల్ని సాయంత్రం 4:30 ఆ సమయంలోనే పికప్ చేసుకుంది అంటూ కూడా ఇటు హాస్టల్ అలాగే కాలేజీకి సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. నాకు అది దాని గురించి డీటెయిల్స్ తెలియదు. ఓకే, ఒక 15 రోజుల కింద ఇటు విజయారెడ్డి ఉంటున్న ఇంట్లోనే, అంటే తల్లిగారి దగ్గర, వాళ్ళ అన్న దగ్గర, వాళ్ళ వదిన దగ్గర ఉంటున్న సమయంలోనే ఒక 15 రోజుల కింద గొడవ అయిందని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. మీకేమన్నా దాని గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? గతంలో మీ భార్య మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఇంట్లో గొడవ అయింది, మా అన్నతోని కానీ లేకపోతే తల్లితోని కానీ గొడవ అయిందని మీకు ఎప్పుడైనా చెప్పారా ఒక 15 రోజుల కింద? లేదండి, అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది, నాకు ఇంటిలో ఓకే ఉంటుంది. అక్కడ వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటుంది, వాళ్ళ బ్రదర్ ఉండరు. బ్రదర్ ఉండకపోయినా మరి గొడవ ఫోన్లో కానీ లేకపోతే తన అన్నతో కానీ అలాగే తల్లితో కానీ ఏమైనా గొడవ అయినట్టు ఏమైనా చెప్పారా? లేదండి, వాళ్ళు అలా గొడవ వస్తువులు కాదు. ఎందుకంటే అమ్మాయిని కేర్ గా చూసుకుంటారు. ఓకే, అది ఇప్పుడు కాదు, 19 years నుంచి వాళ్ళ వల్ల ఉంది, వాళ్ళ కేర్ గా చూసుకుంటారు. అయితే సురేందర్ గారు, ఇక్కడ లాస్ట్ ఇటు ఆ ఇన్సిడెంట్ జరిగే కొంత సమయం ముందే ఇటు 1 గంట ఇటు చిరంజీవి గారే మాట్లాడారు, ఫోను అన్ననే ఫోన్ మాట్లాడారు అని పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. అది నిజమేనా? లేదండి, నాకు ఆ సమాచారం రాలేదు. మీతో ఆయన ఏం చెప్పలేదా? ఆ రోజు సంభాషణ చేసాం, మాట్లాడాము, మేము చెల్లితో మాట్లాడాను అని అట్లేమన్నా చిరంజీవి ఏమన్నా మీతో చెప్పాడా? లేదండి, నేనేం అడగలేదు, అతనేం చెప్పలేదు. లాస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ అత్తగారికి విజయారెడ్డి ఏమైనా చెప్పిందా మీ భార్య? లాస్ట్ ఆ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ అత్తగారికి మీ భార్య ఏమైనా చెప్పి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ఏమైనా మాట్లాడడం కానీ? హలో, వినిపిస్తుందా సురేందర్ గారు? కట్ అవుతుందండి, వాయిస్ కట్ అవుతుందా? లాస్ట్ రోజు మీ భార్యగా ఓకే, సమ్ వాయిస్ ప్రాబ్లం వల్ల మరొకసారి కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఇటు సురేందర్ రెడ్డి గారికి ఎటువంటి ఐడియా లేదు. ఆయనకి ఇటు చిరంజీవి ఫోన్ మాట్లాడిన విషయం కావచ్చు, మిగతా విషయాలు ఏవి చెప్పినట్టు లేదు. ఇటు భార్య కూడా మరి గొడవల గురించి కావచ్చు, మిగతా విషయాలు ఏ విషయాలైనా కూడా ఇటు భర్తతోని చర్చించినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. ఇటు లాస్ట్ మినిట్లో మరి తల్లితో ఏం చెప్పి వెళ్ళింది, ఆ లాస్ట్ కాల్ కాన్వర్సేషన్ ఎవరితో జరిగింది, ఆ కొడుకు కుడి చేతి మీద ఆయమ ఫోన్ నంబరే ఎందుకు రాసుకున్నారు? ఫోన్ నంబరు విజయారెడ్డి ఫోన్ నంబరే కొడుకు విశాల్ రెడ్డి చేతి మీద, కుడి చేతి మీద రాసుకోవడం ఎందుకు? ఎట్ ద సేమ్ టైం ఆ ఫోన్ని ఆ కార్లోనే ఎందుకు ప్లేస్ చేసి వెళ్ళారు? అదే కార్లో ఫోన్ని పెట్టేసి ఫోన్ నంబర్ మాత్రం కొడుకు చేతి మీద రాశారు. అంటే పోలీసులు వాటన్నిటినీ చూడాలి, అంటే ఆ ఫోన్ నంబర్ని చూడాలి, లేకపోతే ఆ కార్ ఎక్కడుందని చెక్ చేయాలి, ఆ ఫోన్ని చూడాలన్న ఉద్దేశం విజయారెడ్డికి ఉందా? కానీ చాలా ప్లాన్తోనే ఆయన ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఆ స్టేషన్కి వెళ్ళినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫోన్ని పక్కన పెట్టడం కానీ, కొడుకు చేతి మీద ఫోన్ నెంబర్ రాయడం కానీ, అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోలీసుల దాకా వెళ్ళాలన్న ఉద్దేశమే. దీనికి సంబంధించి అసలు ఆ లాస్ట్ కాల్ కాన్వర్సేషన్ ఎవరు మాట్లాడారు? ఒకవేళ అన్న చిరంజీవి అయితే గంట సేపు మాట్లాడినా చెల్లి ఒక రైల్వే స్టేషన్లో ఉందని అర్థం కాదా? రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి సౌండ్స్ వస్తాయి మనందరికీ తెలుసు. ట్రైన్లో మూత మోగుతూనే ఉంటుంది, హారన్లు వినిపిస్తూనే ఉంటాయి ట్రైన్వి. ఎట్ ద సేమ్ టైం ఆ హడావిడి కూడా తెలుస్తుంది ఎంతో కొంత. 11:30కి స్టేషన్ లోపలికి వెళ్ళారు, కానీ సాయంత్రం 7:30కే కూతుర్ని పికప్ చేసేసుకున్నారు. కూతురు కొడుకు ఇద్దరిని పిక్ చేసుకున్నారు. ఇద్దరిని పిక్ చేసుకొని మరి 7:30 నుంచి 11:30 దాకా ఆల్మోస్ట్ 3 గంటలు 4 గంటలు ఈ సమయం రైల్వే స్టేషన్లోనే ఉన్నారా? ఫోన్ ఎక్కడ మాట్లాడింది? పిల్లల సమక్షంలోనే మాట్లాడిందా? పిల్లల్ని ఒప్పించడానికి అదే కారణమా? ఆ ఫోన్ కాల్ పిల్లల్ని కన్విన్స్ చేసిందా? ఎలా చూడాలి ఫోన్ కాల్? ఒక్కసారి మనం అసలు పిల్లలు ఎలా ఒప్పుకున్నారు? పిల్లలు తల్లిని కూడా పక్కకు లాగే అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు. కొడుకుని చూస్తే అర్థమవుతుంది, తల్లిని కూడా పక్కకు తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. అంత స్ట్రెంగ్త్ స్టామినా ఉన్న మనిషిగా కనిపిస్తున్నాడు ఆ కొడుకు కూడా, ఆ హైటు ఆ పర్సనాలిటీ కూడా ఉన్నాడు. అలాంటి కొడుకు కూతురు ముగ్గురు
ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఎదురుగా నిల్చొని ఉన్నారంట. ఆ ట్రైన్కి సంబంధించిన లోకో పైలట్ చెప్పుకొస్తున్నాడు. ఆ ట్రైన్కి జరగండి అని నేను ఎంత మొత్తుకొని ఎన్ని హారన్లు కొట్టినా జరగలేదు, ఒకరినొకరు గట్టిగా పట్టుకొని అలా నిల్చున్నారని. ఎందుకు? ఆ ఫోన్ కాలే ఈ పిల్లల మనసును మార్చేసిందా? ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది, ఏం సంభాషించారు, ఎవరు మాట్లాడారు, అది ఎవరు మాట్లాడారన్న క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికి మరి పోలీసులు, ఒక పక్కన పోలీసులు చూస్తే కనుక పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి అరెస్టులు చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. ఇప్పటిదాకా ఇంట్రోగేషన్లో ఇటు విజయారెడ్డికి సంబంధించిన కొలీగ్స్ని పిలిచారు, వాళ్ళని మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ని, అలాగే ఇటు భర్తకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని, వీళ్ళందరినీ కూడా పిలిచారు. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడినా కూడా అరెస్ట్లు ఎందుకు చేయలేదు, ఎవిడెన్సెస్ ఎందుకు దొరకట్లేదు? ఇంకా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి, ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎప్పుడు బయట పెడతారు? ఈ విషయాన్ని ఎప్పుడు ప్రజలకి మీడియా ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఒకసారి దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది కాలర్స్